ఇది అధికార మార్పిడి, ప్రజలు ఎన్ని సంక్షేమాలు చేసినా ఏం చేసినా చివరికి వచ్చేసరికి వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దామా అన్నట్టుగా ఉంటది నిర్ణయం అనేది. సేమ్ ఆంధ్ర, తమిళనాడు పెద్దగా ఇంచుమించు అలాగే ఉంటది అని కంపేర్ చేయొచ్చు? లేదు, అస్సలు లేదు. ఎందుకంటే తమిళనాడులో అసలు ఎంతకాలం లేదు ఆ ఛాయిస్. అయితే వాళ్ళు అయితే వీళ్ళు 49 సంవత్సరాలు ఇప్పటికి. 49 సంవత్సరాల నుంచి వాడు పోతే వీడు పోతే వాడు అంతే. వాళ్ళ వారసులే. జయలలిత రామచంద్రన్ భార్య కాకుండా వాళ్ళ ఈవిడ కీప్ అంటారు ఆవిడ్ని, లేదా ఆవిడ ఆయనకి బాగా ఆప్తురాలు, అట్లాగా ఆవిడ పార్టీ లాక్కుంది. అప్పటి నుంచి ఆవిడే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఆవిడ బతుకున్నంత వరకు ఆవిడే కదా నాయకురాలు. జయలలితకున్న చరిష్మా పళనిస్వామికి లేదు. జయలలితకున్నటువంటి పాలనా దక్షత పళనిస్వామికి లేదు. ప్లస్ జయలలిత ఉన్నప్పుడు పార్టీలో డివిజన్ ఎందుకు ఉంటది? పళనిస్వామి వచ్చాక పార్టీలో 4 డివిజన్లు అయిపోయింది. అది ఏఐఏడిఎంకే దెబ్బతీసింది. రెండవది స్టాలిన్ పరిపాలనా పరమైనటువంటి లోపాలు, ఉదయనిధి స్టాలిన్ తీసుకొచ్చిన తలతెక్క పనులన్నీ కూడా దెబ్బతీసింది. ఇంకెప్పుడు కూడా సంక్షేమ పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే గెలిస్తే జగన్ మళ్ళీ ఓడిపోకూడదు. లేదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోకూడదు. సంక్షేమ పథకాలు అప్పుడు 200 రూపాయలు పెన్షన్ చేశాడు. అట్లాగే అప్పుడు ఈ రోడ్లు వేసాడు, ఇల్లు ఇచ్చాడు ఫ్రీగా.